హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనం డాట్స్ ఎలా వేసుకోవాలనేది ముందు వీడియోలో చూసారు కదండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఎక్కువ తక్కువ రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, సైడ్ జాయింట్స్ కానీ మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది, ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు డాట్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మీకు 4th డాట్ వేసుకోండి. బాగా సన్నగా ఉండేవాళ్ళు వేసుకోండి, బాగా లావుగా ఉండేవాళ్ళు అయితే అవసరం లేదు, 3 డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఈ విధంగా ట్రై చేయండి షేప్ అనేది. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ యాడ్ చేసినట్లయితే పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళకి ఏ డౌట్స్ కూడా ఉండట్లేదు. మీరు ఒకసారి మన బ్లౌజెస్ చూసి చాలా సింపుల్గా నేర్చుకుంటున్నాను చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా నేర్చుకోండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒకసారి చెక్ చేయండి. మీకు మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు, మన ఛానల్కి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే నేర్చుకుంటున్నారు. మీరు కూడా సింపుల్గా నేర్చుకోండి. ఈ విధంగా షేప్ పట్టి చివరి నుంచి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. ఖర్చు భాగం అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. ఇప్పుడు మనకి చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. కింద కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి డాట్ ఎప్పుడు కూడా. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 సైడ్స్ కూడా ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి పొడవుగా ఉన్నట్లయితే మిడిల్ డాట్ అనేది ఓపెన్ ముక్ వేయక ముందే ఈ విధంగా చెక్ చేసుకొని మనం డాట్ వెడల్పు అనేది కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే షేప్ దగ్గర కొంచెం టైట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి వేసుకోవాలి కాబట్టి కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చేసుకొని మిడిల్లో పై వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి పైన. ఇప్పుడు ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ ఇవన్నీ ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద, ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి డ్రెస్సెస్ కానీ లేదా ఫోన్స్ కానీ ఏదైనా సరే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి కింద డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి.
మనకి బ్లౌజెస్ హెవీ వర్క్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే. మనకి బీడ్స్ మిషన్ ఉంది, అది డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ అనేది, అమెజాన్ లింక్, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నట్లయితే పైన కట్ చేసుకొని సరిపోతుంది. అంచు అనేది మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది, మెడ చుట్టూరు కూడా హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర మనం చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ నెక్ అయినా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. లేదా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మనకి సరిగా రావట్లేదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి, లోపల ఫోల్డింగ్ చేసుకొని. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ లైన్ అనేది ఒకసారి లాగితే వచ్చేస్తుంది మనకి థ్రెడ్ అనేది. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బ్యాక్ నెక్ డిజైన్ చూడలేదనుకునే వాళ్ళు లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి వీడియో చెక్ చేయండి, లాస్ట్ వీడియోలో ఉంది. మనం చాలా సింపుల్గా వేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్కైనా సరే. ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా మనం కింద లైన్ స్టిచ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదులుకొని నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను, ఎందుకంటే నేను చేతికుట్లు వేయడం లేదు కాబట్టి డైరెక్ట్ స్టిచ్ చేసేస్తున్నాను. మీరు చేతికుట్లు వేసుకుంటాం అనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే ఫోల్డింగ్ చేసుకోండి, ఎందుకంటే మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది లోతు భాగం వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ కటింగ్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి చూసుకోవాలి. చాలామందికి షోల్డర్ దగ్గర సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ప్రతి పాయింట్ మీరు అదే విధంగా స్టిచ్ చేసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 100% మీకు మన బ్లౌజెస్ అనేది ఒక్కసారి చూస్తే సరిపోతుంది, చాలా సింపుల్గా అర్థమవుతుంది. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఇప్పేసుకోండి. మిడిల్లో పిన్ పెట్టుకొని మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది.
ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మనకి ఇవన్నీ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలిగితే మనకి సైడ్ జాయింట్స్ అనేది మనకి ఎక్కువ తక్కువ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజు. రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మా ఛానల్ వీడియోస్ నచ్చినాయి అనుకున్నట్లయితే ఒకవేళ జాయిన్ బటన్ ఉంది, ఒకవేళ నెంబర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే జాయిన్ బటన్ ఒకసారి చెక్ చేయండి కింద. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, కరెక్ట్గా మిడిల్ పాయింట్ వచ్చే విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకోండి. మన హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మన బ్లౌజ్ ఆది బ్లౌజ్తో. ఎందుకంటే మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు చూపించడం కోసం ఇప్పుడు మీకు బోల్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకి తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో షేప్ పట్టి దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనం కట్ చేస్తాం కదండి, అక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. లూజ్ అనేది చూసుకోండి, ఎగుడు దిగుడు లేకుండా. మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా ఇక్కడ మనకి నడుము భాగం దగ్గర నుంచి ఈక్వల్గా ఉన్నాయి లేదో సైడ్ జాయింట్స్ అనేది చూసుకోండి. మీకు ఎక్కువ అనిపిస్తే మీరు మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ పట్టి దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో మీరు వెడల్పు వేసుకోవచ్చు. అదే బ్యాక్ పార్ట్ ఎక్కువైనట్లయితే మీకు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క లైన్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే ఈ బ్లౌజెస్ అన్నీ మీకు నేర్పించడం కోసమే మాత్రమే ఈ వీడియోస్ అన్నీ మీకు చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి నచ్చినట్లయితే. సైడ్ ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు మాకైతే చాలా సింపుల్గా వచ్చింది అని. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, మీకు చాలా సింపుల్గా నేర్చుకుంటున్నందుకు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి, మీ రిలేటివ్స్ కానీ. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చెక్ చేసుకోండి మీరు. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు చాలా సింపుల్గా ఉంటుంది. మనకి చార్ట్స్ వైజ్ కావాలి అనుకున్నట్లయితే మీకు మెజర్మెంట్స్ అనేది చాలామంది అడుగుతున్నారు కదండి, మెజర్మెంట్ టేప్తో చెప్పండి అని. నేను ప్రతి సైజు కూడా నేను సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్లో నేను మీకు చూపిస్తున్నాను చార్ట్ వైజ్. మీరు ఒకసారి చెక్ చేయండి.
సెకండ్ ఛానల్ కూడా మీరు విజిట్ చేయండి ఒకసారి. ఒక్కొక్క సైడ్ 3 లైన్స్ వేసుకోండి. మనకి ఖర్చు భాగాలు అవి కూడా థ్రెడ్స్ అవి రాకుండా సైడ్ జాయింట్స్ అనేది మీకు ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తోనే చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. మనం బయటకు వెళ్ళి ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవడం వల్ల మనకి చాలా టైం అవుతుంది కాబట్టి మన ఇంట్లో ఉండే సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. తాళపట్టేతో లూజ్ చూసుకోండి. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.